ఫ్రెండ్స్ నా చేతిలో ఉన్నది ఒక చిన్న పాకెట్ ప్రింటర్. ఇది 950 రూపాయలకి అయితే లభిస్తుంది మీషోలో. నేనైతే 950 రూపాయలు పెట్టి మీషోలో ఈ పాకెట్ ప్రింటర్ అయితే కొన్నాను. చూడడానికి చిన్నగా అయితే ఉంటుంది, కానీ పనులు అయితే మనం చాలా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఈ ప్రింటర్ ని మీరు కొన్నాక ఎలాంటి ఇంక్ అయితే ఈ ప్రింటర్ లో వేయాల్సిన అవసరం లేదు. ఇంక్లెస్ ప్రింటర్ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ప్రింటర్ ని కొని మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ అయితే ఉంటుంది దీనికి సంబంధించింది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని బ్లూటూత్ తో కనెక్ట్ చేసి మీకు కావాల్సిన ఫొటోస్ ని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఓన్లీ ఫొటోస్ అనే కాదు, QR కోడ్స్ కానీ లేకపోతే మీకు కావాల్సిన కొన్ని టెక్స్ట్ కానీ టెంప్లెట్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్స్ చిన్న సైజులో కావాలనుకుంటే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే ఈ పాకెట్ ప్రింటర్ని మనం అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్తాను. ఒకవేళ మీకు ఈ ప్రింటర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు అయితే కొనాలనుకుంటే కొనవచ్చు. ఫస్ట్ అయితే దీనికోసం తెలుసుకోండి, తర్వాత మీరు కొనాలా వద్దని డిసైడ్ అయితే అవ్వండి. అంతకంటే ముందు మన ఛానల్లో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాజెట్స్ ఇంకెన్నో నేను అన్బాక్సింగ్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీకు ఇంకా ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ అయితే మీకు టెక్నాలజీకి సంబంధించిన రీల్స్ మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ కొంచెం సపోర్ట్ చేయండి. బట్ మీరైతే ఖచ్చితంగా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రింటర్ని మనం ఎలా యూజ్ చేయాలని మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లారిటీగా చెప్తాను. మీకైతే వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, కానీ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ ప్రింటర్ కోసం ఆల్మోస్ట్ మీకు 99% అయితే ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేయబోయే మినీ ప్రింటర్ అయితే. ఇందులో మనకి ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంక్లెస్ ప్రింటింగ్, అలాగే ఫోటో ప్రింటింగ్, అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్, అలాగే స్కెచ్ ప్రింటింగ్, అలాగే టెక్స్ట్ ప్రింటింగ్, అలాగే లేబుల్ ప్రింటింగ్. ఇలా అయితే మనం ఇన్ని రకాలుగా అయితే ప్రింట్అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం. నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను. మీషోలో మనకి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇంతమంది నేను ఒకటి ఆర్డర్ చేశాను బ్లూటూత్ స్పీకర్, అదైతే ఫైన్, బాగానే వర్క్ అయింది. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది నాకు 950 అలా పడింది, 950 అట్లా పడింది. మీకైతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. నేను పక్కన పెట్టేద్దాం బాక్స్ని. ఇక్కడ ఒక కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ మనకి ఒక ప్రింటర్, దీని పక్కన పెడదాం. అలాగే ఒక డాక్యుమెంట్ ఉంది, ఇది మనకి యూజర్ మాన్యువల్. ఈ ప్రింటర్ని మనం ఎలా యూజ్ చేయాలో ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియకపోతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చాలా క్లారిటీగా. ఇక నెక్స్ట్ మనకి ప్రింటర్ అయితే ఇలా ఉంటుంది. పాకెట్ ప్రింటర్, మనం ఈజీ క్యారీ చేసుకోవచ్చు. జస్ట్ మనకి బ్లాక్ అండ్ వైట్లో అయితే మనకి ఫొటోస్ అయితే ప్రింట్ చేస్తుంది. ఇంక్లెస్ ప్రింటర్. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ బటన్ని ప్రెస్ చేసి మనం ఇలా ప్రెస్ చేసి ఓపెన్ అవుతుంది. ఇది ఇంతకుముందుకు మన ఛానల్లో ఇలాంటి ప్రింటర్ అన్బాక్సింగ్ పెర్రీ పేజ్ అనే ఒక మినీ పాకెట్ ప్రింటర్ అన్బాక్సింగ్ చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. దానికి కొంచెం ప్రైస్ ఎక్కువ, అది ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు. ఇందులో మనకి రోల్ అయితే ఇచ్చారు, మనకి పేపర్ రోల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీని నుంచి మనకి ప్రింట్ అయితే వస్తుంది. మీరు సపరేట్గా అయిపోతే మీరు అయితే కొనుక్కోవచ్చు. వీటికి సంబంధించిన సపరేట్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇలా అయితే మనం దీని నుంచి ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ మొబైల్కి కనెక్ట్ చేయాలి. మొబైల్కి సంబంధించిన ఒక యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి టాప్లో చూసుకుంటే ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్రింటర్కి అయితే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే పవర్ ఆన్ బటన్ అనుకుంటాం మేబీ ఇది. దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలా, ఇదిగో లాంగ్ ప్రెస్ చేసి ఒక LED లైట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. మనమైతే ఫస్ట్ ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. దీనికి సంబంధించిన యాప్ ఏం యాప్ అర్థం అవ్వట్లేదు, చూద్దాం. యూజర్ మాన్యువల్ ఏదైనా ఉంటుందో. ఇక్కడ QR కోడ్ ఉంది కదా, మేబీ ఇదే అవి ఉండొచ్చు. ఇక్కడ మనమైతే డౌన్లోడ్ చేద్దాం యాప్ని అయితే, అసలు ఏం యాప్ ఉంటుందో దీంట్లో. ఇక్కడ చూడొచ్చు, ఇదే యాప్. iPrint అనే ఒక యాప్ అయితే ఉంటుంది మీకు. ఇక్కడ చూడొచ్చు, ఇలా ఉంటుంది యాప్ అయితే. దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసుకొని మీకు ఎలా కనెక్ట్ చేయాలో మీకు మొత్తం చెప్తాను. ఎందుకంటే మీరు ఒకవేళ కొత్త కొన్నారనుకోండి, మీకు ఏం తెలియకపోతే మీరు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి అయితే వస్తుంది. కొంచెం లేట్ అయినా మీకైతే చాలా క్లారిటీగా చెప్తాను. ఫ్రెండ్స్, యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ జస్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను. యాప్ ఓపెన్ చేశాక ఫస్ట్ అయితే పర్మిషన్ అయితే అడుగుతుంది. మనం పర్మిషన్ అయితే ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చాక మనం దీన్ని కనెక్ట్ చేయాలి. జస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ అయితే బ్లూటూత్ కనెక్ట్ చేయాలనుకుంటా. ఇక్కడ కనెక్టింగ్ అని ఉంది కదా, ఇక్కడ అలౌ మీద క్లిక్ చేసి
మనం బ్లూటూత్తో కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకైతే వచ్చేసింది చూడొచ్చు. ఇక్కడ మనకి ఇవి 2 వచ్చేసాయి, మేబీ ఇది అనుకుంటా. ఇక్కడ చూడొచ్చు వచ్చేసింది. డైరెక్ట్ మీరైతే బ్లూటూత్ ఆన్ చేసుకోండి, కనెక్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ ప్రింటర్ అనేది మొబైల్కి అయితే కనెక్ట్ అయిపోయింది బ్లూటూత్తో అయితే. ఇప్పుడైతే మనం కొన్ని ప్రింట్స్ అయితే తీద్దాం. ఇందాక నేను ప్రింట్ తీస్తుంటే ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఛార్జింగ్ పెడతాను, బట్ ఇంకా ఛార్జింగ్ అయితే ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు పవర్ బ్యాంక్ అయితే పెడతాను. మనం ఇక్కడ నుంచి అయితే ఛార్జ్ అయితే చేయొచ్చు. ఇక్కడ టైప్ సి పోర్ట్ మనం పెట్టి ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఛార్జ్ అయితే అవుతుంది ఇప్పుడు మనం ప్రింట్ అయితే తీద్దాం. ఇది మనకి పవర్ బ్యాంక్, మీకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉండవచ్చు ఈ గ్యాడ్జెట్ అయితే. ఇది పవర్ బ్యాంకే కాదు పవర్ బ్యాంక్, ఇందులో డిస్ప్లే కూడా ఉంటుంది. అలాగే ఇది మనకి బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా వర్క్ అవుతుంది. దీని అన్బాక్సింగ్ కూడా మన ఛానల్లో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ కోసం తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మన ఛానల్లో వీడియో ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే మనం దీనికి ఛార్జింగ్ పెడుతున్నాం. అలాగే ఒక ప్రింట్ అయితే తీద్దాం. ఇక్కడ మనకి ఇది కనెక్ట్ అయ్యాక ఇక్కడ మనకి మొబైల్ ఫోన్లో ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫోటో ప్రింటింగ్, అలాగే గ్రాఫిక్ ఎడిటింగ్ అని ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక ఫోటోని అయితే ప్రింట్ తీద్దాం. ఇక ఫోటో ప్రింట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి డైరెక్ట్ మనం ఫోటో దింపి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. లేకపోతే ఆల్బమ్ ఉంది కదా, ఆల్బమ్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫొటోస్ గ్యాలరీలో ఉంటే వాటిని చూస్ చేసుకుని మనం అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫొటోస్ ఓపెన్ చేసి ఒక ఫోటో సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడైతే దీన్ని అయితే నేను ప్రింట్ అయితే చేశాను. ఇది మన సెకండ్ ఛానల్ రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు షార్ట్స్ అనే ఒక ఛానల్. 3000+ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయిపోయింది. దానికోసం ఈ ఫోటోని క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి హై స్పీడ్ ఉంటుంది. హై స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఈ ప్రింటర్ నుంచి ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా వస్తుంది. మొత్తం నాయిస్ అయితే ఉంది. అలాగే మనం హెచ్డీలో పెట్టుకున్నాం అనుకోండి, బట్ మనకు కొంచెం స్లోగా వచ్చిన ఫోటో క్వాలిటీ బాగా వస్తుందని ఇక్కడ మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంటుంది, ఇమేజ్ ఉంటుంది, అలాగే మనకి ప్రింట్ డెప్త్ అని ఉంటుంది. ఇక్కడ 5 పెట్టాను. అలాగే క్వాంటిటీ టు ప్రింట్ అంటే ఎన్ని కాపీలు కావాలి మనకి ఇక్కడ బాటంలో ఇక్కడ అడుగుతుంది. మనం 2 అంటే 2, లేకపోతే 1. నేనైతే 1 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ మీద క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మనకి ప్రింట్ అనేది వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ప్రింట్ అయితే వస్తుంది చూడవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఫోటో అయితే వచ్చేసింది, ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ చేసిన ఫోటో ఇది. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, ఈ ఫోటో అనేది ఇప్పుడైతే ప్రింట్ అయితే వచ్చింది. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, ఓకే అని చెప్పవచ్చు. మీకు ఎలా అని కనపడుతుంది, బట్ నాకు ఓకే. మనం పెట్టే ప్రైస్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం 950 పెట్టాం. మనకి అంత క్వాలిటీగా రావాలంటే మినిమం మనం కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ పెట్టాలి. బట్ ఇది ఓకే అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది తీసాం, ఒక ఫోటోని అయితే తీద్దాం. ఇప్పుడు నా ఫోన్లో ఒక థంబ్నెయిల్ ఉంది, ఆ థంబ్నెయిల్ అయితే ప్రింట్ అయితే తీద్దాం. అదే ఎలా వస్తుందో. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ అయితే మనం అయితే ప్రింట్ అయితే తీయబోతున్నాం. జస్ట్ మనం రైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం ప్రింట్, ఇక్కడ హెచ్డి డిఫాల్ట్ ఉంచుకోండి, హై స్పీడ్ కాకుండా ఇక్కడ హెచ్డి ఉంచుకొని ఇక్కడ ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఇది కూడా మనకి ప్రింట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫోటో కూడా ప్రింట్ అయితే అయిపోయింది. ఇక్కడ థంబ్నెయిల్ చూడొచ్చు. ఇక్కడ ఉన్న థంబ్నెయిల్కి ఈ ఫోటోలో ప్రింట్ వచ్చిన థంబ్నెయిల్కి డిఫరెన్స్ అయితే మీరు చెక్ చేయండి. బట్ మనకి అంత పర్ఫెక్ట్గా రాకపోయినా కొంచెం ఓకే అని చెప్పొచ్చు, బట్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇంకొక ప్రింట్ అయితే తీద్దాం. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక 2 ప్రింట్లు అయితే తీసాం. ఇప్పుడు ఇంకొకటి అయితే తీస్తాను నేను. ఇప్పుడు మనం ఈ ప్రింట్ని అయితే తీయబోతున్నాం. ముఫాసా ఫోటో ఇది. ఇప్పుడు మనకైతే ఈ ఫోటో అయితే ఇలా ఉంది మనకి. ఇప్పుడు మనం ప్రింట్ తీస్తే ఈ ప్రింట్ అనేది ఎలా వస్తుందో మనం అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఫోటో అయితే ఇలా ఉంది. ఇప్పుడు జస్ట్ ప్రింట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి ప్రింట్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫోటో మనకి ప్రింట్ వస్తుంది, ఎలా ఉంటుందో నాకు తెలిసి ఈ ఫోటో అయితే బాగానే రావచ్చు. కొంచెం హై క్వాలిటీ ఫోటో ఇది. ఈ ఫోటో అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు, యాజ్ ఇట్ ఈజ్గా మనకి కొంచెం డిఫరెన్స్ ఉన్నా కొంచెం కొన్ని మిస్ అయినాయి. బట్ కాకపోయినా మనకి ఫోటో అనేది చాలా బాగా వచ్చింది. బట్ మీరు చూడవచ్చు, ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఈ ఫోటో అయితే. క్వాలిటీ ఫోటోని బట్టి మనకైతే ఇక్కడ ప్రింట్ అయితే వస్తుంది. కొంచెం క్వాలిటీ ఉందనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రింట్ అనేది వస్తుంది. కొంచెం క్వాలిటీ తగ్గితే, బట్ ఇక్కడ మనకి ఫొటోస్ కొంచెం లో క్వాలిటీ ఫొటోస్, అందుకే మనకి ప్రింట్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీలో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో చూడవచ్చు, మీకు చాలా క్వాలిటీ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకో ట్రై చేద్దాం. ఇప్పుడు ఫోటో అయినా కాదు, మనం QR కోడ్ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బ్యాక్ వస్తే
ఇక్కడ మనకి గ్రాఫిక్ ఎడిటింగ్ అని ఉంది కదా, ఈ గ్రాఫిక్ ఎడిటింగ్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి టెక్స్ట్ ఇమేజ్ అని ఉంది. టెక్స్ట్ ఇమేజ్ ఐకాన్ బార్డర్ క్యూఆర్ కోడ్ అలాగే గ్రాఫిటీ అని ఉంది. క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేశాక మనకు ఒక ఇప్పుడు ఫర్ సపోజ్ ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ క్యూఆర్ కోడ్ ఒకటి నాకు కావాలి అలాంటప్పుడు ఇక్కడ మనకు షేర్ ఉంది కదా, షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒకటి వస్తుంది క్యూఆర్ కోడ్. ఇప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వాలి. ఈ లింక్ని కాపీ చేసుకున్నాక జస్ట్ ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఈ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి కిందనే మనం ఆ క్యూఆర్ కోడ్ని ఇప్పుడు నేను కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ అనేది వచ్చేసింది. కొంచెం పెద్ద సైజ్ చేసుకుని ఇప్పుడు మనం ప్రింట్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి హై స్పీడ్ అలాగే హెచ్డి వచ్చింది. ఇప్పుడు మనం హెచ్డీని ఉంచి ప్రింట్ క్లిక్ చేద్దాం. చూడు మనకి ఈ క్యూఆర్ కోడ్ అయితే ప్రింట్ అవుతుంది. ఇది మన ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఛానల్ క్యూఆర్ కోడ్. ఇక్కడ చూడండి క్యూఆర్ కోడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, అలాంటి ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని ఓపెన్ చేస్తే మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుందేమో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు గూగుల్ నెస్ నుంచి ఓపెన్ చేస్తాను నేను. ఇప్పుడు చూద్దాం ఈ క్యూఆర్ కోడ్ని అయితే నేను స్కాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది, మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. మన ప్రొఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది, బట్ ఇదైతే బాగానే వర్క్ అవుతుంది. ఒకవేళ మీరు ఇలా క్యూఆర్ కోడ్లు మీకు ఇష్టం వచ్చినట్లయితే జనరేట్ చేసుకొని మీరైతే ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద. ఇన్స్టాగ్రామ్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన క్యూఆర్ కోడ్ని అయితే ఇలా జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మనకి క్యూఆర్ కోడ్ అని కాదు, బార్ కోడ్ కూడా మనం ఇందులో వచ్చేది ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గ్రాఫిక్స్లో ఇక్కడ మన టెక్స్ట్ ఉంది. మనం టెక్స్ట్ మనం ఇక్కడ టైప్ చేసామనుకోండి. ఇప్పుడు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు ఈ ఛానల్, మన ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసాను. సరే క్యూఆర్ కోడ్ని తీసేద్దాం. ఇక్కడ ఇంకొక టెక్స్ట్ షేర్. ఇప్పుడైతే మనం దీనైతే ప్రింట్ తీద్దాం. ఇక్కడ చూడవచ్చు మన ఛానల్ నేమ్ అలాగే మనం సబ్స్క్రైబ్ లైక్ షేర్ అని మనం ఇచ్చేస్తాం. ఇక్కడ బార్డర్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ బార్డర్ ఓకే. అలా ఐకాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. ఇక్కడ ఏదో ఒక ఐకాన్ పెడదాం. ఇలా ఐకాన్ పెట్టి ఇక్కడ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని అయితే ఇప్పుడు నేను దీంట్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు చూడవచ్చు ఇక్కడ చూడండి ఇది టోటల్గా. ఇప్పుడు ఈ ప్రింట్ అయితే నాకు కావాలి, ఎలా వస్తుందో చూద్దాం. ఎలా వస్తుందో ఇప్పుడు మనం ప్రింట్ మీద కొడదాం. కొట్టాక మనకి ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రింట్ చూడవచ్చు ప్రింట్ అయితే అవుతుంది. ఇక్కడ ఫోన్ కింద పెట్టి ఈ ప్రింట్ ఎలా వస్తుందో చూద్దాం. యాస్టీస్గా ఇప్పుడు మనం పెట్టినట్లు ఉంటుందో లేకపోతే ఏమైనా డిఫరెన్స్ వస్తుందో. ప్రింట్ వచ్చేస్తుంది. వావ్. దీన్ని ఇక్కడ పక్కన పెట్టి ఇప్పుడు ఈ మొబైల్ ఉన్న దాంతో దీన్ని కంపేర్ చేద్దాం. చూడవచ్చు యాస్టీస్గా దీంట్లో ఎలా ఉందో అలాగే వచ్చింది. కాకపోతే ఫోటో అనేది మనకు అంత క్వాలిటీ లేదు, నేను చిన్నగా చేశాను కాబట్టి. కానీ ఇక్కడ పేర్లు అలాగే మనకి పక్కన బార్డరు మొత్తం ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చింది. ఇలా అయితే మనం ప్రింటర్ని యూజ్ చేసి చాలా పనులు చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ చూడవచ్చు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 ప్రింట్ తీసాను. ఇందులో నాకు ముఫాసా అనే ఈ ఫోటో చాలా బాగా నచ్చింది, ఇది బాగా వచ్చింది. అలాగే క్యూఆర్ కోడ్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. క్యూఆర్ కోడ్ కూడా వర్క్ అవుతుంది. ఇలా మనమైతే నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే మీరు తీసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్లయితే తీసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి ప్రింటర్లో. ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం. బట్ మీకు కొంచెం లేట్ అయినా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ యాస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. ఇలా అయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు ఇష్టం వచ్చినట్లు మీరైతే ప్రింట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, మీరైతే ఇలా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇది మనకి ప్రింటర్ అయితే, బట్ ఈ ప్రింటర్ అయితే చాలా బాగుంది. మీరైతే ఈ ప్రింటర్ని యూజ్ చేసి మంచిగా అయితే ప్రింట్స్ అయితే తీసుకోవచ్చు ఇన్స్టాంట్గా. బట్ ఇక్కడ మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చూసారుగా మీ ముందే ఎన్ని ప్రింట్స్ అయితే చేశాను. ఫ్రెండ్స్ చూసారుగా ఈ ప్రింటర్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్స్ ఇంకా అన్బాక్సింగ్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ మాత్రమే, ఇవి రెండైతే మీరు చేయండి. వీటికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ కంటెంట్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.